హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇక్కడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఇడ్లీ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను. టిఫిన్ అయితే ఈరోజు మా ఇంట్లో ఇడ్లీ. ఇంకా ఓ పక్క ఈ ఇడ్లీని అయితే ప్రిపేర్ చేస్తూ ఇంకో వైపు అయితే పల్లీలను కూడా అయితే ఫ్రై చేస్తున్నాను చట్నీ కోసం. మార్నింగ్ ఇద్దరికి పిల్లలకైతే స్కూల్ అయితే ఉంది కాబట్టి మార్నింగ్ 7కే అయితే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక ఈ పొయ్యి మీద పెట్టేసి వాళ్ళని కూడా అయితే లేపేసి స్నానాలు అయితే చేపిస్తాను. పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత మన జీవితంలో చాలా చేంజెస్ అయితే వస్తాయి కదా. పెళ్ళికి ముందర మన జీవితం ఒక కలలా అనిపించేది. ప్రతిరోజు నవ్వులతో నిండినట్లుగా, ఇంకా స్నేహితుల దగ్గర మనం హంగామా, అలాగే నాన్నతో కబుర్లు అన్నీ మన ఇష్టానుసారంగా అయితే జరిగినట్లు అనిపిస్తుంది. పొద్దున్నే మనం ఆలస్యంగా లేచినా ఏమంత మార్పు అయితే ఉండేది కాదు కదా. బయటికి వెళ్ళాలనిపిస్తే వెంటనే వెళ్ళిపోవచ్చు. అంతేకాకుండా మన కోసం మనమే ఎక్కువగా అయితే ఆలోచిస్తూ ఉంటాము. కానీ పెళ్ళి తర్వాత మాత్రం జీవితం మారిపోతుంది అంటే మరీ భయంకరంగా ఏమీ ఉండదు. కొన్ని కాంప్రమైజెస్, అలాగే ఒక్కోసారి సాక్రిఫైజెస్ కూడా ఉంటాయి. ఇంకా ఇక్కడైతే నేనైతే ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేసాను. ఉడికిపోయింది, స్టవ్ ఆఫ్ చేశాను. అలాగే పల్లీలు కూడా ఫ్రై అయ్యాయి. ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంకా ఇక్కడ మా బుడ్డోళ్ళు ఇద్దరు అయితే లేచారు. ఇద్దరికి అయితే పేస్ట్ అయితే వేసిస్తున్నాను. ఇంకా వాళ్ళిద్దరికీ అయితే బ్రష్ అయితే చేపించేసాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడైతే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, పల్లీ చట్నీ. టిఫిన్స్లోకి నేను ఎక్కువగా పల్లీ చట్నీని ప్రిపేర్ చేస్తుంటాను. ఎందుకంటే పిల్లలు అయితే ఈ చట్నీని ఎక్కువ ఇష్టంగా అయితే తింటారు. కానీ నాకైతే ఎక్కువ ఇదే తినబుద్ధి కాదు. నేను ఎక్కువగా దీనిలోకి కొబ్బరి పొడి అలాంటి కారమైన ఎక్కువగా వేసుకొని తింటూ ఉంటాను. ఇంకా మా బుడ్డోళ్ళు ఇద్దరికి అయితే స్నానం కూడా చేపించేసాను, యూనిఫామ్ వేశాను. ఇంకా మా చిన్నదానికి అయితే యూనిఫామ్ అయితే ఏమీ లేదు. ఒక 1 వీక్ సివిల్ డ్రెస్లోనే అయితే రమ్మన్నారు. ఇప్పుడైతే ఇద్దరు అయితే టిఫిన్ మాత్రం వాళ్ళంతటా వాళ్ళే తింటున్నారు. ఇంతకుముందు అయితే నేనే తినిపిస్తూ ఉండేదాన్ని. ఇంకా స్కూల్కి కూడా వెళ్తున్నారు కదా, టిఫిన్ వరకు వాళ్ళకే అలవాటు చేద్దామనేసి ఒక 2 months నుంచి అయితే అలవాటు చేశాను. మా బుడ్డిది కూడా ఎలానో టిఫిన్ అయితే విసిగించకుండా తినేస్తుంది. ఇంకా ఇక్కడైతే స్నాక్ బాక్స్లోకి అయితే నేను దానిమ్మనైతే ఒలుస్తున్నాను. ఇద్దరికి అయితే పెట్టేస్తాను. రోజు మార్నింగ్ అయితే ఎక్కువ హడావుడి లేకుండా ఈజీగా పీస్ఫుల్గా అయితే అయిపోయింది. ఎందుకంటే మా హస్బెండ్కి ఈరోజు అయితే హాలిడే, వీళ్ళకైతే మండే హాలిడే ఉంటుంది. సో ఇంకైతే మార్నింగే లంచ్ బాక్స్ కూడా రెడీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ టిఫిన్ వరకు అయితే ప్రిపేర్ చేసేసి ఇద్దరికి స్నాక్ బాక్స్లోకి అయితే ఈ దానిమ్మనైతే పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత వాళ్ళకు కూడా అయితే జడలు అవి వేసి రెడీ చేసేసాను. ఆ తర్వాత మా శాస్త్ర అయితే వాళ్ళ డాడీతో అయితే సాక్స్ అయితే వేయించుకుంటుంది. ఇంకా ఇద్దరు అయితే స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. ఈరోజు మా హస్బెండ్కి అయితే హాలిడే అని చెప్పాను కదా, సో తనే అయితే స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేస్తాడు. తనకి జనరల్ షిఫ్ట్స్ ఉన్నప్పుడు కూడా తనే డ్రాప్ చేస్తాడు. అలా కాకుండా ఏ షిఫ్ట్, బి షిఫ్ట్స్ అలా ఉన్నప్పుడు అయితే నేనే డ్రాప్ చేయాలి. అయితే సహస్ర ఒకటే స్కూల్కి వెళ్ళేది కదా, ఈ ఇయర్ నుంచి భవి కూడా వెళ్తుంది కాబట్టి ఇద్దరికి స్కూల్ టైమింగ్స్ అయితే కొంచెం వేరుగా ఉన్నాయి. సో అలాంటప్పుడే అయితే నేను తీసుకురావడానికి ఇద్దరికి చెరొకసారి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడైతే ఇద్దరు అయితే ఇప్పుడైతే స్కూల్కి అయితే వెళ్తున్నారు. అయితే స్కూల్కి వెళ్ళడానికి బాగా విసిగిస్తుందేమో అనుకున్నాను. ఎనీవేస్ బాగానే వెళ్తుంది. కాకపోతే ఒక 2-3 times అయితే వెళ్ళాలా, హాలిడే అని చెప్పొచ్చు కదా అని అంటుంది. ఇంకా ఇక్కడైతే బాయ్ అని చెప్పేసి అయితే వెళ్తున్నారు. తర్వాత ఇద్దరికి అయితే నేను బాయ్ చెప్పేసి బాల్కనీలోకి వచ్చేసి చెట్లకైతే కొద్దిగా వాటర్ని కూడా అయితే పోసాను. ఇంకా ఆ తర్వాత మార్నింగ్ అయితే వాషింగ్ మిషన్లో అయితే ఈ బెడ్షీట్ ఇంకా అలాగే ఇది అయితే ఉతికేసి ఇప్పుడైతే వీటిని అయితే ఆరేస్తున్నాను. నేను అయితే అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్కి కూడా టిఫిన్ పెట్టేసి నేను కూడా అయితే టిఫిన్ తినేసాను. ఇక తను అయితే వాళ్ళ తమ్ముడికి కొద్దిగా హెల్త్ అయితే బాగుండదు. సో ట్యాబ్లెట్స్ తేవడానికి అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాడు. అయితే మళ్ళీ అయితే నేను వర్క్ అయితే స్టార్ట్ చేశాను. మొత్తం విండోస్కి అయితే దుమ్ము అయితే పట్టుంది. సో విండోస్ని అయితే ఫస్ట్ అయితే అన్నిటినీ దులిపేసి ఇంకా తర్వాత కొద్దిగా తడిగుడ్డ పెట్టేసి అన్నిటినీ అయితే క్లీన్ చేశాను. ఈ విండోస్ మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న అన్ని విండోస్ని అయితే క్లీన్ చేశాను. ఇవన్నీ క్లీన్ చేసేసరికి నాకైతే టైం అయితే అట్లీస్ట్ 1.5 hours అయితే పట్టింది.
ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్లోర్ని కూడా క్లీన్ చేద్దామనేసి కొద్దిగా తడి బట్ట పెట్టేసి క్లీన్ చేస్తున్నాను. ఇంకా అలాగే కొద్దిగా వర్షం కూడా పడేలాగా ఉంది, మొత్తం మబ్బులు అయితే లేచి ఉన్నాయి. సో ఇంకా ఇవన్నీ అయితే క్లీనింగ్ చేసుకోవడానికే సరిపోయింది నాకు ఈ రోజంతా. మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు ఏదో ఒక పని అయితే చేస్తూనే ఉన్నాను. కూడా అయితే అన్నం అయితే వండేసాను, కర్రీ అయితే ముందు రోజు అయితే చికెన్ ప్రిపేర్ చేశాను, అదే ఉంది. ఇంక ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేయని అవసరం లేదు. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేటప్పుడు అయితే ఇవి ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చాడు. ఇవి ఈతకాయలు అంట, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా అలాగే నేరేడు పండ్లు బనానా అయితే తీసుకొని వచ్చాడు. ఇంకా ఫస్ట్ అయితే నాకు ఈ నేరేడు పళ్ళని చూడంగానే నాకు చాలా ఇష్టము. అన్ని పండ్లు ఆపేసి ఫస్ట్ అయితే ఒక 2-3 కాయలు అయితే అవి అయితే తినేసాను. చాలా మంచిదంట, సీజనల్లో మనకి ఏం దొరికినా సరే ఇలా తింటూ ఉంటేనే మంచిది. ఇంకా ఫస్ట్ అయితే ఈ నేరేడు పండ్లను అయితే కొద్దిగా తినేసి ఒక 5 మినిట్స్ అయితే పక్కన కూర్చునేసి మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను. ఏమైంది అది? అందరూ పోతుడుగానే డ్రెస్ లేదంటే ఇంకేం చెప్పలే కదా మీకు, చెప్పినప్పుడు వేసుకురాను. ప్రిన్సిపల్ అడిగాను. బుక్స్ బుక్సా పంపించాలి, ఏ అవసరం లేదా, నేను చెప్పేంత వరకు మీకు. ఏంది ఫోటోస్ ఎవరు చదవబోయినా దేనికి? రేషన్ కార్డుకేగా. 2 వారం భవి అమ్మా ఇక్కడ ఉందారా బుడ్డకోడి, ఏం చేస్తుంది? ఇంకా వచ్చేటప్పుడు మా హస్బెండే మా బుడ్డిదాన్ని కూడా అయితే తీసుకొని వచ్చాడు. ఇంట్లో మొత్తం అయితే విండోస్ అయితే క్లీన్ చేశానని చెప్పాను కదా. ఇంకా ఈ బయట వైపు ఒక సైడ్ అయితే క్లీన్ చేయలేదు, ఇంకా బయట కూడా అయితే కొద్దిగా తడిగుడ్డ పట్టుకునేసి క్లీన్ చేస్తున్నాను. ఇంకా అలాగే బయట కొద్దిగా కటాంజన్ ఉంటుంది, దాన్ని కూడా అయితే వాటర్ పోసేసి క్లీన్ చేస్తాను. అయితే క్లీన్ చేసేసాను. ఇంకా ఈ కటాంజన్ అంటే ఎక్కువ టైం పట్టదు, దీన్ని రెగ్యులర్గానే క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే ఫాస్ట్గానే అయితే చేసుకుంటూ వచ్చేసాను. ఇంకా మా బుడ్డిదానికి అయితే బనానా అయితే ఇచ్చేసి తినమని చెప్పాను. ఇంక ఇక్కడ వరకు అయితే నేనైతే క్లీన్ చేసేసి ఆ తర్వాత మా శాస్త్రాన్ని అయితే తీసుకొని రావడానికి అయితే వెళ్ళాను. మా హస్బెండ్ అయితే ఏదో రేషన్ కార్డు అప్లై చేయడం కోసం అని వెళ్ళారు. ఇదండి ఈరోజు మన చిన్న వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అవి గ్రేప్స్ కాదు నాన్న, నేరేడు పండ్లు. అవేంటియో నాకు కూడా తెలియదు ఏం పండ్లు. ఏం పండ్లు నాకు కూడా తెలియదు, డాడీ వచ్చాక అడుగుదాం. డాడీనే తెచ్చాడు. బనానా తిను, ఓకేనా?